నమస్తే, వెల్కమ్ టు లియో. తల్లికి వందనం. అయితే అతి తొందరలో దానికి సంబంధించి నిన్ననే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా పూర్తిగా సూపర్ 6 అమలు కాబోతుందనే సంకేతాలు కూడా పూర్తిగా వచ్చేసాయి. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇంకేమీ మాట్లాడటానికి లేక ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి ఒక సందర్భాలు మనం చూడడం లేదు. అయితే అతి తొందరలో వైసీపీ పార్టీ భూస్థాపితం కాబోతుందా? సూపర్ 6తో ఒక పూర్తి షాట్ సిక్సర్ కొట్టేశాడా చంద్రబాబు నాయుడు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ సిక్సరే, ప్రతిదీ బౌండరీ దాటిపోతుంది, ప్రతిదీ గ్రౌండ్ కూడా దాటిపోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సూపర్ 6లో మనం చూసుకుంటే చెప్పిన అన్ని హామీలు కూడా ఇప్పుడు అమలు అవుతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్కి ఆఖరికి వచ్చేసి తల్లికి వందనం. దీనికి సంబంధించి కూడా మనం చూసాం గతంలో వైసీపీ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది, వాళ్ళు ఏమేమి నెరవేర్చారు, వాటికి సంబంధించి ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 నెలలు ముగిసిన తర్వాత ఈ లోపలనే సూపర్ 6 కూడా కంప్లీట్ చేసింది. గతంలో మనం చూసుకుంటే వైసీపీ పార్టీ పెన్షన్లు అనే దానిపైన 1000 రూపాయలు పెంచుతా అన్నది పూర్తిగా మొదటి సంవత్సరం వదిలేసి 250, 250, 250, 250 లాగా ఆఖరి దాకా వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఫస్ట్ వచ్చి రాగానే 1000 రూపాయలు పెంచడం కావచ్చు, అది 3 నెలలు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ 3 నెలలు కలిపి 7000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎం ఉన్నారో వాళ్ళే ఇవ్వడం, ఇవన్నీ చూసాం. సో మొత్తానికి కూటమి ప్రభుత్వానికి గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటి, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అంటే మీరేం చెప్తారు? ముఖ్యంగా అండి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదైతే చెప్పొచ్చు ఖచ్చితంగా. అది పూర్తిగా కూడా అవినీతి పరంగా వాళ్ళు చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఏది చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రజల చెవిలో పువ్వులు పెట్టేసి ముద్దులు పెట్టేసి అతను వచ్చేసి తలనిమిరేసి అన్నీ అవినీతి మాటలే చెప్పేసి వెళ్ళాడు. అవినీతి చేయటానికి నిదర్శనం ఆయన చెప్పిన మాటలన్నీ కూడాను. దానికి తోడు పాపం చెల్లిని వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, భార్యని వాడుకున్నాడు. తల్లి చెల్లి బయటకు వెళ్ళారు. ఇప్పుడు భార్య ఆవిడ అమ్మఒడి గురించి వచ్చి బయటకు ఏం చెప్పారు, ప్రతి బిడ్డకు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తాను అని చెప్పింది. 15,000 ఇస్తామని చెప్పారు. తీరా వీళ్ళు ఏం చేశారు, ఏదైతే అది అమలులోకి వచ్చే టయానికి వాళ్లకు కరెంటు బిల్లులు 300 యూనిట్లు పెరిగితే వాళ్ళకి అమ్మఒడి లేదు. ఇంకొకటి, ఎవరికైతే అసలు సక్రమంగా అందేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో 1000 రూపాయలు 2000 కట్ చేసేసి ఆయనే స్వయంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమని చెప్పాడు, టాయిలెట్ మెయింటెనెన్స్ అని అన్నాడు. అసలు ఎంత సిగ్గు లేని తనంగా మాట్లాడాడంటే, ఏం టాయిలెట్ మెయింటెనెన్స్ అండి? ఒక గవర్నమెంట్ స్కూల్కి అప్పటి వరకు మెయింటెనెన్స్ ఎవరు చేశారు? అప్పటి నుంచి స్కూల్స్ అన్ని ఎలా రన్ అయినాయి? గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానంతో మాట్లాడాలి. అసలు అతను లేదనుకోండి, ఫస్ట్ 2000 రూపాయలు పిల్లల దగ్గర నుంచి లాగేసుకున్నాడు. పిల్లల దగ్గర నుంచి చాక్లెట్లు బిస్కెట్లు ఎలా అయితే లాక్కుంటున్నారో అలా లాగేసుకున్నాడు. అది ఇవ్వలేదు. వీళ్ళు ఏది కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. వీళ్ళు ఎవరైతే రైతు భరోసా అది ఇవ్వలేదు. వాళ్ళకు కూడా 1 సెంటు భూమి ఎక్స్ట్రా ఉందంటే వాళ్ళకి ఇవ్వలేదు. ఎటువైపు చూసుకున్నా వాళ్ళు చేసింది ఏదీ లేదు, ఒరగబెట్టింది ఏదీ లేదు. విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి ఇది ఇంకొకటి పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. పెన్షన్లు ఇస్తానని చెప్పి ఏం చేశాడు, పెంచుకుంటూ పోతాను చేసుకుంటూ పోతాను అన్నాడు. చేసుకుంటూ ఏం పోయాడు, అవినీతి చేసుకుంటూ పోయాడు, అవినీతి పెంచుకుంటూ పోయాడు. పెన్షన్లు పెంచుకుంటూ పోలేదు. నిజంగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఈ 2025 కూటమి ప్రభుత్వం 2024 వచ్చింది. ఈ 2025 నూతన సంవత్సరం నుంచి ఈ సూపర్ 6 అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరిద్ది. భావి భవిష్యత్తు తరాలకు మంచి వెలుగైతే వస్తుంది. ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంతో పోల్చే అసలు ఎటువైపు పోల్చుకోవటానికి వాళ్ళకి అర్హతే లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా భారతిరెడ్డి కూడా బయటికి వచ్చి మరి ప్రతి ఒక్క పిల్లవాడికి ఖచ్చితంగా మీకు 15,000 వస్తాయని చెప్పేసి అన్నది. ఇందాక మీరు చెప్పినట్టుగా
టాయిలెట్ క్లీనింగ్ అని చెప్పేసి ఒక 2,000 కట్ చేయడం, 13,000 ఏదైతే వేయడం, ఆ వేసే వాళ్ళు కూడా పూర్తి జనాభా సంఖ్యలో వీళ్ళకి మిరిందాక అన్నట్టు ఏదైతే కరెంటు బిల్లులు కావచ్చు, లేదంటే పొలాలు కావచ్చు, లేకపోతే ఈ ఆఖరికి ఇంట్లో చిన్న కరెంటు బిల్లు కొంత యూనిట్ ఎక్కువ వస్తే కూడా వాళ్ళు కట్ చేసిన సంగతి మనం చూస్తూ వస్తాం. ఇదే కాకుండా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే వాలంటరీ సిస్టమ్ కూడా పెట్టి ఈ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఏ గడపలు మన ఇంటికి సంబంధించినవి ఆ ఇంటికే గడపకు గడప మనం చేసాం, కానీ మిగతా గడపలన్నిటికీ కూడా కోతలు మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని కక్షపూరిత రాజకీయాలుగా మనం చూడాలా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలే వాళ్ళు చేసింది ఆ రోజున. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని ఇతను నా సైనికులు అని చెప్పేసి పెట్టింది ఎందుకు? టీడీపీ ఎవరైతే ఉన్నారో నాయకులు కానివ్వండి, దానికి సంబంధించిన ఓటర్స్ కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ టీడీపీకి ఫేవరు, వీళ్ళు టీడీపీ తప్పించి వేరే దాంట్లోకి ఉండరు అంటే వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేశారు. నా కళ్ళతో నేను ఎన్నో చూశాను. ఊర్లో ఎంతోమంది జనరల్ టాపిక్ వస్తాయి కదండి, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కేవలం ఈ వాలంటీర్స్ని పెట్టిందే టీడీపీలో ఎవరైతే ఉన్నారో దానికి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళకి ఏ పథకాలు అందనివ్వకుండా చేయటం, వాళ్ళకి ఏ పథకం రాలేదు. వాళ్ళు లిటరల్లీ ఖచ్చితంగా వాళ్ళు దానికి అర్హులైనా కూడా వాళ్ళకి అవి రానివ్వకుండా చేశారు. అక్కడ లోకల్గా ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి రానివ్వకుండా చేశారు. కక్షపూరిత రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో చాలామంది మనం చూసుకుంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ అయితే 2019 నుంచి 24 దాకా కొనసాగే ఎండింగ్కి వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అదేవిధంగా పూర్తిగా రాష్ట్రం అనేది 30 ఏళ్ల పాటు ఎన్నిక వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళు 30 ఏళ్ల పాటు మేము వెళ్తామన్నారు, కానీ 5 ఏళ్లలో 30 ఏళ్ల పాటు ఎన్నిక తీసుకెళ్ళిపోయారు. కానీ ఎక్కడా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పి 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేస్తున్నాయి, పెన్షన్లు అందేస్తున్నాయి, ఇప్పుడు తల్లికి వందనం వచ్చేస్తుంది, సూపర్ 6 మొత్తం అమలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప నిజంగా 2024లో ఇంకెవరన్నా సరే సీఎం అయి ఉంటే ఇవి జరిగాయా? ఒక లేదు 2024లో మళ్ళీ జగన్ వచ్చుంటే ఏం జరిగేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, కరెక్ట్గా వచ్చాను. 2000 వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు 30 సంవత్సరాల పరిపాలన చేస్తామని అన్నారు. నిజంగా 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అది మాత్రం రాష్ట్రానికి తీరని లోటు. అట్లాంటి లోటుకు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఏం లేదు, కట్టుబట్టలతోటి లిటరల్లీ అలా నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిదైతే అదే చేసేవాడు. ఎందుకంటే భూమి పాస్బుక్ మీద కూడా తన ఫోటో వేయించుకున్నాడు. ఎవరి తల్లిదండ్రుల సంపాదన అండి అది? ఎవరి తాత ముత్తాతల సంపాదన? అది వాళ్ళు హక్కుదారులు. రాజముద్ర వేయించుకోండి, అది కదా ఫస్ట్ నుంచి ఉంది. నీ ఫోటో వేయించుకొని ఒరిజినల్ పేపర్స్ నీ దగ్గర పెట్టుకొని నకిలీ పేపర్స్ ఇచ్చేసి సర్వేరాలపై కూడా జగన్ ఫోటో ఎటు చూసినా కూడా జగన్ గన్ ప్రభుత్వమే నడిచింది. గన్ను పెట్టి బెదిరించి పోర్టులు, ఎయిర్పోర్ట్లు అన్ని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చెయ్యని అవినీతి అంటూ ఏదీ లేదు. అట్లాంటి అవినీతి పరుడు మళ్ళీ సీఎం అయితే గనక కట్టుబట్టలు కాదు కదా అసలు. ఇంకా వాళ్ళ పరిస్థితి చివరికి ఎవరో ఈ మధ్య వీడియోలో చెప్పినట్లుగా కిడ్నీలు, హార్ట్, లంగ్స్ అన్నీ అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి తెప్పించేవాడు. నిజంగా ఇప్పుడు రాబోయే తరాలు అదృష్టవంతులై ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు కూడా అమరావతి రైతులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎటు చూసుకుని ఈ రోజున అన్యాయం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి భూ కబ్జాల గురించి ఎన్ని లెటర్స్ వస్తున్నాయండి. సాటర్డే రోజు ఆయన మంగళగిరి ఆఫీస్కి వచ్చినప్పుడు మనం చూస్తే ఎక్కువ శాతం వస్తుంది నా భూమిని లాక్కున్నారు అనే దాని గురించే. ఆయన గనక సీఎం అవ్వకపోతే నిజంగా ఇది మాత్రం రావణ కాష్టంలా ఒక వెలుగు వెలగాల్సింది వెలవెలపోతున్నట్లుగా ఇంకా రావణ కాష్టంలా తగలబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఈ రోజున సొంత చెల్లెలను నువ్వు మోసం చేసి ఆవిడ కూడా బయటకు వచ్చేసి నీ గురించి నేను ఇంకా మాట్లాడితే మీడియా ముందుకు కూడా రాలేవు అన్న పరిస్థితి తెచ్చుకున్నవాడివి. నువ్వు రాష్ట్రాన్ని బాగు చేసేదేంటి? రాష్ట్ర ప్రజలకి ఈ రోజు నువ్వు అసలు నిన్ను ఏదో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్ళ తరపునే ఈ రోజున అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు ఈ వ్యక్తి. ఇతను ఏం చేస్తాడు రాష్ట్రానికి? అస్సలు ఇతను కనుక ఈసారి నిజంగా వచ్చినడితే కనుక ఎవరు కూడా అక్కడ బ్రతికే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో వలస వెళ్ళిపోయేవాళ్ళండి.
అది మాత్రం జరిగేది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సూపర్ 6 ఏదైతే ఉందో చాలా గట్టిగా కొట్టినటువంటి సూపర్ 6తో మాత్రం ఏపీ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. సో 2025 ఏదైతే నూతన సంవత్సరంలో ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకున్నారు. ఇంకా 2029 లోపల ఏపీ ఎలాంటి మార్పులు చూడబోతుంది, ఎలాంటి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.